రైట్. సరే అయితే మరి పాక్ భారత్ మధ్య అణుయుద్ధం వస్తే అది ప్రళయమే అవుతోంది. పాక్ ని ఓడించాలంటే అది సాధ్యపడే అంశమేనా? ఎస్ అండి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ లో అణు దేశాలు, అందుకే శాంతి చర్చలు అనివార్యం. ఇంటర్నేషనల్ సమాజంలో కూడా ఇది ఉంటది అనమాట. అమెరికా ఎప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య ఒక టెర్రర్ అటాక్ జరిగి ఏదైనా యుద్ధ వాతావరణం అంటే వెంటనే అన్ని దేశాలు రంగంలో దిగిపోతాయి. ఎందుకంటే రెండు అణ్వస్త్ర దేశాలు కాబట్టి. 1988 నుంచి ఆల్మోస్ట్ అణ్వస్త్ర దేశాలు ఇవి కాబట్టి అప్పటి నుంచి చాలా భయం. రాజీవ్ గాంధీ 1988లో ఆపరేషన్ బ్రాస్ స్టాక్స్ అనే ఒక ఆపరేషన్ చేస్తే వరల్డ్ భయపడిపోయింది. వెంటనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది, భుట్టోతో మాట్లాడవలసి వచ్చింది. తర్వాత ఈవెన్ వాజ్పేయి గారు కూడా 1999లో లాహోర్ అణ్వస్త్ర పరీక్షల తర్వాత వెళ్ళవలసి వచ్చింది. ఈవెన్ ప్రస్తుత ప్రధాని మోడీ కూడా 2015లో పాకిస్తాన్ వెళ్ళారు. పాకిస్తాన్ అధినేతలు కూడా ఇండియా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు అణ్వస్త్ర దేశాలు అని. ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు ఎక్కడ అణుయుద్ధం అవుతుందో అని భయపడిపోయాం. ఎంతటి భయంకరమైన వాతావరణం అంటే అది ఒకసారి ఊహించుకోండి. 3 రోజులు మే 7 నుంచి మే 10 వరకు జరిగిన అణుయుద్ధ పరిస్థితిని ఊహించుకోండి. అసలు ఎవరు ఏమీ నిద్రపోలేదు పాకిస్తాన్ అయితే. ఈవెన్ పంజాబ్ హర్యానా, మనకు ప్రాబ్లం ఉండదు ఇక్కడ సౌత్ ఇండియాలో. పంజాబ్ హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ ఢిల్లీ ప్రజలు నిద్రపోలేదు అటు పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే అకార్డింగ్ టు న్యూక్లియర్ సైంటిస్టులు ఒక రిపోర్ట్ ఒకటి వచ్చిందనమాట. మీరు దాన్ని ఎక్కడైనా చూడొచ్చు రీసెర్చ్ పేపర్లో. భారత్ పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధమే జరిగితే ప్రపంచం అంతం. ఏంటి ఇంతలా ఉందంటే అది అవును. ఎందుకంటే భారత్ దగ్గర 190 అణ్వస్త్రాలు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 160 అణ్వస్త్రాలు ఉన్నాయి, ఇంక్లూడ్ హైడ్రోజన్ బాంబ్స్. ఈవెన్ పాకిస్తాన్ దగ్గర కూడా ఇటు షహీన్, ఇటు ఎవరో పృథ్వీ, మన దగ్గర పృథ్వీ మిసైల్, అక్కడ షహీన్ లాంటి మిసైల్స్ ఉన్నాయి. 2 భయంకరమైన ఎయిర్ ఫోర్సులు ఉన్నాయి. ఇప్పుడు అణుయుద్ధమే జరిగితే పాకిస్తాన్ అమృత్సర్ దాటి అణ్వస్త్రం వేయలేదు, అది మాత్రం ఒప్పుకోవాలి. ఇండియా పాకిస్తాన్ అంతా అణ్వస్త్రాలు వేస్తుంది, కానీ మనం పాకిస్తాన్లో అణ్వస్త్రాలు వేసినా మనకి డేంజర్ ఢిల్లీ వరకు, ఎందుకంటే రేడియేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధం జరిగితే అటు ఇటు ఒక 50 అణ్వస్త్రాలు ఎక్స్చేంజ్ జరిగితే వెంటనే 50 కోట్ల మంది ప్రజలు భారత పాకిస్తాన్లో చనిపోతారంట. ఈ 50 కోట్ల మంది చనిపోయిన తర్వాత కేవలం ఎప్పుడు కూడా అణ్వస్త్ర యుద్ధం న్యూక్లియర్ వింటర్ అనే కాన్సెప్ట్ ఉంటది, నెక్స్ట్ న్యూక్లియర్ సమ్మర్ అనే కాన్సెప్ట్ ఉంటది, అపోకలిప్స్ అది ప్రళయం అండి. న్యూక్లియర్ బాంబు దాడిలో చనిపోయినాడు అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో. న్యూక్లియర్ బాంబు దాడి తర్వాత చనిపోవాలన్న మృత్యువు దగ్గరికి రాదు, కానీ చనిపోయినట్టే. ఆ విధంగా మనం చూస్తే ఈ న్యూక్లియర్ అటాక్ లో డైరెక్ట్ గా 50 కోట్ల మంది సెకండ్స్ లో చనిపోతారు. తర్వాత ఈ న్యూక్లియర్ రేడియేషన్ భారత్ పాకిస్తాన్ బౌండరీ నుండి ఇటు గల్ఫ్, ఎంటైర్ సెంట్రల్ ఏషియా, చైనా ఇవన్నీ విస్తరించేస్తుంది. ఎందుకంటే ఇటు మాన్సూన్లలో జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఈ గ్లోబల్ విండ్స్ ద్వారా ప్రపంచం అంతా విస్తరించి ఈ రేడియేషను, ఈ న్యూక్లియర్ వింటర్ వచ్చి కేవలం 6 నెలల్లో ప్రపంచంలో 500 కోట్ల మంది చనిపోతారు. అందుకనే ఈ ప్రపంచంలో ఎక్కడ అణుయుద్ధం రాకూడదు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య, ఈ చైనా, రష్యాలు ఎక్కడ అణుయుద్ధం రాకూడదు. అణుయుద్ధం ఒక చోట వస్తే గాలికి బౌండరీలు ఉండవు, వాతావరణానికి భూమికి బౌండరీలు ఉండవండి, మనం గీసుకున్న బౌండరీలు ఇవి. ఈ విధంగా భారత్ పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్ర యుద్ధం జరిగితే 50 కోట్ల మంది క్షణాల్లో 6 నెలల్లో ప్రపంచంలో న్యూక్లియర్ వింటర్, న్యూక్లియర్ సమ్మర్ వల్ల 500 కోట్ల మంది చనిపోతారు. అందుకనే ఇండియా పాకిస్తాన్ దెబ్బలాడుకుంటే అమెరికా ఎందుకు వస్తే, ఈ వీళ్ళు ఎందుకు వస్తారు అంటే రావద్దని చెప్పలేం. ఇప్పుడు ఇరాన్ అమెరికాలు కొట్టుకుంటుంటే మనం ఎందుకు వెళ్తున్నాం బాబు, పీస్ డీల్ కుదుర్చుకోమని? మనకి కూడా ఆయిల్ షాకులు తగులుతున్నాయి కదా. అక్కడ అణ్వస్త్ర యుద్ధం జరిగితే మన మీద కూడా వస్తుంది. సో భారత పాకులు అణ్వస్త్ర దేశాలు కాబట్టి అనివార్యమైన విషయం. మరి భారత్ పాకిస్తాన్ నాశనం చేయగలదా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ అంటున్నానని ఐఎమ్ వెరీ సారీ అండి. ఎందుకంటే 5 యుద్ధాల తర్వాత 37 సంవత్సరాల టెర్రరిజం అటాక్ తర్వాత కూడా పాకిస్తాన్ మనం అంతం చేయలేదు. ఈవెన్ ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్టర్ ఆల్ కిమ్ జాంగ్ ఉన్ని ఉత్తర కొరియాని నాశనం చేయలేరు. అది అణ్వస్త్రం. అణ్వస్త్రం సంపాదించుకోక ముందే దాన్ని అంతం చేయాలి. అణ్వస్త్రం సంపాదించుకున్న తర్వాత దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. అందుకే ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ని అటాక్ చేయడు, ఇరాన్ అయినా అటాక్ చేస్తాడు. ఇప్పుడు పాకిస్తాన్ సకల శక్తులతో కూడుకుని ఉంది, కసితో, ఈ పౌరుషంతో, విపరీతంగా కక్ష సాధింపులతో కూర్చుంది. ఒక మ్యాడీ ఫీల్డ్ బనానా రిపబ్లిక్. మరి అణ్వస్త్రాలను అంతం చేయాలంటే అమెరికా, ఇండియా సూపర్ పవర్స్ అన్నీ కలిసినా పాకిస్తాన్ అణ్వస్త్రం ఏదో పక్కన ఉంటుంది. ఈవెన్ డర్టీ అనుభవంలోనే ఉంటాయి. కాబట్టి శాంతి చర్చలు అనివార్యం.
శాంతి చర్చలు చేసుకుని ఈ పాకిస్తాన్ స్లోగా డెవలప్మెంట్ వైపు వెళ్తే, ఆల్రెడీ పాకిస్తాన్ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడంలే, వాళ్ళకి తెలుసు. ఈవెన్ అక్కడ ఉన్న నాయకులు టెర్రరిస్టులే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటారు, పాకిస్తాన్ ప్రజలు కోరుకోరు. వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఇస్లామీకీకరణ అయినా వాళ్ళ ఒరిజినల్ డిఎన్ఏ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉంటది. అందుకనే దుబాయ్ నుంచైనా మన క్యాసెట్లు కొనుక్కుంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, $10 బిలియన్ భారత ఉత్పత్తులు కొంటూ ఉంటారు కొన్ని సంవత్సరాలు వాళ్ళు దుబాయ్ నుంచి. అంత సంస్కృతి ఉంది ఇక్కడ. కాబట్టి పాకిస్తానీ ప్రజలకు అవకాశం ఇవ్వాలి అంటే ఈ దొంగ సైంటిస్టులు, తర్వాత అక్కడ టెర్రరిస్టులు, తర్వాత హార్డ్ కోర్ పొలిటీషియన్స్ దాటి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే శాంతి చర్చలు ప్రవేశపెడితే అక్కడ శాంతి చేకూరుతుంది అనమాట. అందుకే ఇటు రాముడు కృష్ణుడు శాంతి చర్చలకు ఎందుకు వెళ్ళారు? మనం ఇప్పుడు ఈ దేశంతో మనం శాంతి చర్చలు అనివార్యం కదా. అది అణుయుద్ధ నివారణ. పాకిస్తాన్ అణ్వస్త్రాలు నిర్వీర్యం చేయాలంటే అంత ఈజీ టాస్క్ కాదు. కాబట్టి శాంతి అనేది యుద్ధాన్ని లేకుండా పరిష్కరించే ఒక విషయం అన్నమాట.